మాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. భయపడ్డం అవన్నీ నా దగ్గర కుదరవు. దాని తర్వాత వచ్చి మాట్లాడుతానంటాడు. హలో చెప్పండి. మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటో? పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా వంటొండి బాసం దోమి బట్టలు ఉతికి బయట పని చేసుకొని ఇంటి పని చేసుకొని ఇంకా మా వల్ల అయితే లేదు. మాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. మేము పని అస్సలు చెయ్యం. ఇప్పటి నుంచి వెళ్తున్నా, ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్తున్నా. లాయర్ దగ్గర కలిసి విడాకులకు అప్లై చేస్తా. ఈసారి దీని తగ్గేదలే. నిజంగానా? చెప్తాను సంగతి. I will see you. 6.5 hours later. ఏమన్నారండి లాయరు? ఏం లాయర్ అబ్బా, నాకు అర్థమైతలేదు. వెళ్ళాను, ఒక కేసు ఉంది వాదిస్తామని అడిగితే అతను ఏమంటాడు, మా భార్య చెప్పింది ఫస్ట్ వంటింట్లో వెళ్ళి వంట చేస్తున్నాను, తర్వాత బట్టలు ఉతకాలి, దాని తర్వాత బాసం తోమాలి, దాని తర్వాత వచ్చి మాట్లాడతానంటాడు. ఏంటో ఈ పరిస్థితి, మగవాళ్ళకి భగవంతుడే కాపాడాలి. ఎంత మంచి లాయరు. వెళ్ళండి. బట్టలు ఉతికి బాసం తోమంటావా, బాసం తోమి వంట చేయమంటావా? వెళ్ళి ఫస్ట్ అంట్లు తోమండి. పని చేస్తుంటే అరుపు సరుపే ఉన్నది, ఇద్దరం ఒకటై చేరుకుంటే ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకేమన్నా తీసుకొస్తాయేమని చూస్తున్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా కూడా వదలలేదు నాకు. A few moments later. అమ్మా, మీరు రేపు పొద్దున్నే ట్రైన్ దిగగానే నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను క్యాబ్ బుక్ చేసి పంపించేస్తాను, సరేనా? రేపు చెప్పండి. మా అమ్మ నాన్న వాళ్ళు వస్తున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా. చెప్పు. మా అమ్మ నాన్న ముందు కొంచెం నువ్వు భయపడినట్టు నటించావా ప్లీజ్? భయపడ్డం అవన్నీ నా దగ్గర కుదరవు. రిక్వెస్ట్ అబ్బా, వాళ్ళు ఉన్నంత వరకు కొంచెం వాళ్ళని హ్యాపీ చూసుకుని వెళ్తారు కదా. అవన్నీ నా దగ్గర కుదరవు. మారలే. మిగతా బ్యాలెన్స్ చెప్పిస్తారు. పని అయిపోగానే మొత్తానికి మీరు ఫీల్ అవుతూనే ఉన్నారు. డబ్బుతో జరగకుండా పనులు ఏమన్నా ఇది అంతే.